అమరావతి రాజధాని నగర ప్రాంతంలో శరవేగంగా జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణాలకు భారీ వర్షాలు బ్రేక్ పడేస్తున్నాయి. దాదాపు 360 కిలోమీటర్ల మేర నగరం చుట్టూ 60 మీటర్లు, 50 మీటర్లు, 25 మీటర్ల తరహాలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పడమర వైపు నుంచి తూర్పు వైపు అంటే అమరావతి నగరం నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అంటే మంగళగిరి నగరం గుండా బయటికి వెళ్ళడానికి కీలకమైనటువంటి రోడ్డు నెంబర్ 11, 13, 15, 16 ఈ 4 రోడ్లకు సంబంధించినటువంటి నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దానిలో భాగంగానే వీటిలో ఇప్పటికే నిర్మాణ పనులు మొదలయ్యాయి. తాజాగా ఈరోజు వరకు రోడ్ నెంబర్ 11 నిర్మాణ పనులైనటువంటివి ఎర్రబాలెం గ్రామ శివారు నుంచి పనులు ప్రారంభించారు. వర్షాల కారణంగా పనులు ప్రతిరోజు ఏదో సమయంలో బ్రేక్ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మంగళగిరి మండలం నీరుకొండ గ్రామ శివారు నుంచి మొదలయ్యేటువంటి ఈ 11 అనేటువంటిది ఎర్రబాలెం గ్రామం గుండా ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తరం వైపు నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. రోడ్ నెంబర్ 11కు దక్షిణ వైపు నుంచి ప్రారంభమయ్యేటువంటి రోడ్ నెంబర్ 13 అనేటువంటిది నీరుకొండ గ్రామ శివారు నుంచి ప్రారంభమై కుర్రగల్లు ఎర్రబాలెం గ్రామ శివారు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కు ఉత్తరం వైపు ఉన్నటువంటి కొండ దిగువ నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. వాస్తవానికి రోడ్ నెంబర్ 11 కావచ్చు, 13 ఈ రెండు అనేటువంటివి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఉత్తర దక్షిణాల నుంచి వెళ్తూ ఉన్నాయి. ఈ 2 రోడ్ల నిర్మాణం అనేటువంటి ఒక కొలిక్కి వస్తే అమరావతి రాజధాని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కావచ్చు, సాధారణ ప్రజానికి ఉద్యోగస్తులందరికీ ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి మాత్రం ఎంతో సులభతరంగా ఉంటుంది. ఇక తాడేపల్లి మండలం పెనుమాక గ్రామ శివారు నుంచి నవలూరు వరకు 4.8 కిలోమీటర్ల మేర N3 రోడ్డు నిర్మాణ పనులు కూడా కొలిక్కి వస్తూ ఉన్నాయి. ఎర్రబాలెం గ్రామ శివారు నుంచి ప్రారంభమైనటువంటి ఈ రోడ్డు అనేటువంటిది భారీ వర్షాల కారణంగా నిర్మాణ పనులు కొంత ఆటంకం ఏర్పడింది. 50 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. రోడ్డుకి ఇరువైపులా వరద నీటి డ్రైన్లు, అదేవిధంగా యూటిలిటీ డక్కు నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఒకవైపు తూర్పు నుంచి పడమర వైపు, అదేవిధంగా మరోవైపు ఉత్తరం నుంచి దక్షిణ వైపు రోడ్డు నిర్మాణ పనులు ఏకకాలంలో జరుగుతూ ఉన్నాయి.